ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళని అయితే హాస్పిటల్‌లో అడ్మిట్ చేసేసినాము. మా భార్య ముందెళ్ళింది. మా అన్న, తమ్ముడు వాళ్ళెళ్ళిర్రు. నేను ఈరోజు ఎళ్తున్నా. నేనెళ్తే వాళ్ళెళ్ళిపోతారు. మా భార్య, నేను ఇంకో 2 డేస్ ఉంటాము. అక్కడ వాళ్ళకు అన్నంకు ఫుడ్ తినడానికి ఇబ్బంది అయితుందంట. చుట్టుపక్కల హోటల్‌లో అంత బాలేదంట. మా భార్యకి ఏదో ఆయాసం అయిందంటే ఆమెకు తెలవది. తెలవకుంటేనే అన్నం వండినా. నాకైతే అన్నం వండనీకి రాదు కానీ ఇదిగో ఇలా వండినా. ఆడికి పోతే ఏమంటదో. ఇక కర్రీస్ అయితే టమాటా పచ్చడి, కొత్తిమీర, అల్లం వేసిన దీన్ని మిక్సీ చేసుకొని టమాటా పచ్చడి చేసుకొని తీసుకెళ్తా. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ ఎలా ఉంటుందో చూసి వీడియో చేస్తా. కాకపోతే మా భార్య తెలందాక నిద్ర లేదంట. ఆడు ఉన్న వాళ్ళకి నిద్రనే ఉండదు. చల్లటి చలి, ఈ చలిలో ఇలాంటి సిచ్యువేషన్ పెట్టింది. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. నేను హైదరాబాద్ నుంచి సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్కి అమ్మ దగ్గరికి వెళ్తున్నా. అయితే నిన్న అన్న, తమ్ముడు, మా భార్య వెళ్ళారు. ఇంకోడు మూడోడు రానిలేడు. వాడు నేను వెళ్ళే తర్వాత వస్తాడు. అయితే ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని పంపించాలి. అయితే ఆటో ఎందుకు తీసుకెళ్తున్నా అంటే అది లాంగ్ అయినా నేను బస్కి వెళ్తాను అనుకున్నా, చాలా లాంగ్ కాబట్టి. మా అన్న తమ్ముళ్ళు కలిసి చలిలో నిన్న నిద్ర లేకుండా తెల్లదాకా వణుక్కుంటూ ఉన్నారట పాపం. ఇక నాకు భయం అయిపోయి ముందు జాగ్రత్తగా ఆటో తీసుకెళ్తున్నా. అంత దూరం ఆటో తీసుకెళ్ళకూడదు, కాకపోతే తీసుకెళ్తున్నా. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే ఎగ్జాక్ట్గా కొమరెల్లి ఖమ్మం దగ్గరలో ఉన్నా. చల్లటి చలిగా వాళ్ళు చాలా ఇబ్బంది పడి తెలంగాణ వెళ్తున్నారట. మా భార్య కూడా ఏం నిద్ర కూడా రాలేదంట. అయితే ఫస్ట్ వాళ్ళని నేనే రమ్మని చెప్పి నేనే ఎందుకు వెళ్ళలేనంటే ఒక ఆడపిల్ల ఉండాలి కదా. అంటే వాళ్ళ భార్యలైనా పంపించమంటే వాళ్ళు పంపనన్నారు. అయితే నేను మా భార్యను పంపి మా బిడ్డకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఉండిపోయినా. ఇక మా బిడ్డని స్కూల్ పంపి నేను వెళ్తున్నా. మా భార్య అక్కడ అన్నదమ్ములు వాళ్ళు వెళ్ళిపోతారు. మా భార్య ఇవాళ మేము ఉంటాం అక్కడే. మా భార్య కూడా ఉంటుంది, కానీ మా పాపని పక్కింటి వాళ్ళు, మా చెల్లె ఉంది కదా భారతి, ఆమె దగ్గర ఉంచి వెళ్తున్నాను. ఇదంతా మా అమ్మ కోసం. ఇక మా అన్నదమ్ములు కూడా వచ్చిర్రు, వాళ్ళు కూడా సాహసం చేస్తారు తల్లి కోసం. ఇక నేను ఎగ్జాక్ట్గా కొమరెల్లి కమాన్ కాడ ఉన్నా చూడండి. ఇది కొమరెల్లి కమాన్ దాడుతున్నా, సిద్దిపేటకి వెళ్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మల్లన్న తండ్రి మా అమ్మ హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడు తండ్రి. అలాగే నేను ఏడుపల్ల దుర్గమ్మ తల్లి అక్కడే ముద్దలమ్మ ఉంటుంది మొక్కుకున్నా. మా అమ్మ హాస్పిటల్ నుంచి మంచిగా క్షేమంగా తిరిగి వస్తే వెళ్ళి దర్శనం చేసుకుంటాను. అలాగే ప్రతి ఒక్కటి మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే మా అన్నదమ్ములు మేము నలుగురము. వాళ్ళందరూ అమ్మైనా నాయనైనా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అందరూ నాకే కాల్ చేసి ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. వాళ్ళందరి ప్రాబ్లమ్స్ నేనే చేరుస్తాను కూడా. అందరికీ ధైర్యం చెప్తాను. నాకంటూ ఎవరు లేరు. ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా అందరు నాకు చెప్పేవాళ్ళు, కానీ నేను ఒకళ్ళకు చెప్పేవాడిని, కానీ నాకు చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉన్నా చెప్పరు కూడా. అందుకే ఏదైనా నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ప్రతి వీడియో మీతోనే చెప్తున్నా. ఎందుకంటే నేనంటూ ఒక అభిమానాన్ని ఈ యూట్యూబ్లో సంపాదించుకున్నా. నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అమ్మ గురించి, అమ్మకి ఏం కాదని ధైర్యాన్ని ఇస్తారు. అది చాలా సంతోషం. ఒకటి ఇప్పుడు నాకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, అది మీరే. అది యూట్యూబ్లో ఉన్న వాళ్ళే, నా సబ్స్క్రైబర్సే. ఫ్రెండ్స్, నాకు ఎంత సంతోషం అవుతుందంటే మీరు అమ్మ జాగ్రత్త, అమ్మకి ఏమి కాదు, సేఫ్గానే ఉంటుంది అంటే టేక్ కేర్ అని చెప్తారు కదా. చాలా సంతోషం అవుతుంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రన్నింగ్లో ఉండి నేను నమస్కారం చేయలేకపోతున్నా. ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ వీడియో ఇంకా చేస్తుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేనైతే ఆటో పార్కింగ్ చేసి లోపలికి హాస్పిటల్కి అయితే ఎంట్రీ అవుతున్నాను. ఇదే సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్. ఇదిగో చూసారు కదా, ఇలాగే ఉంటుంది. చాలా బాగుంది కదా బయటకు వెళ్ళి. ఇక మొత్తం మీద ఇది బయట పార్కింగ్. లోపలికి ఎంట్రీ అవుతున్నా. ఇది లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు ఇక్కడ సైడ్కు గార్డెన్ ఉంటుంది, అక్కడ అన్నం తినొచ్చు. ఇది ఎమర్జెన్సీ వార్డు. ఎమర్జెన్సీ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రూమ్లో వేసి అమ్మకు. నేను లోపలికి వెళ్ళి చూసేసరికి అమ్మని మా భార్య లేపుతుంది. మొత్తం మీద చాలా ఇబ్బందులకు గురైంది మా భార్య. ఎందుకంటే ఆమెకు చేసి ఈమెకు కూడా అలసిపోయిందట. చూస్తున్నారు కదా ఎంత ఇబ్బంది పడుకుంటూ లేపుతుంది. తెలంగాణ నిద్ర లేదు, చాలా ఇబ్బందులు పడ్డది. మొత్తం మీద కోడికి నిద్ర లేనట్టుగానే సేవ చేసింది. ఆమె వండుకోదు, ఈమెను వండదు. హాస్పిటల్ లోపల పార్క్ గార్డెన్ ఇది ఇలా ఉంటుంది మొత్తం వచ్చేసి.
ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడే వెయిట్ చేయాలి, కూర్చోవాలి, నిద్రపోవాలి. వాళ్ళకంటే ఒక పేషెంట్కి మాత్రమే బెడ్ కాడ ఛాయిస్ ఉంటుంది. ఇక చూడనీకి వచ్చిన వాళ్ళు ఉండాలనుకుంటే ఇక్కడే వండుకోవాలి. ఇక నరకమే వాళ్ళకు. అందుకే ఇక అన్న తమ్ముడు పాపం ఇక్కడే వండుకున్నారట. అంటే పండుకోలేరు, మెలుకున్నారు. ముందు జాగ్రత్తని ఆటో తెచ్చుకుని ఇక బయటకు వెళ్ళి ఆటోలో వండుకోవడం కోసం. ఇక అన్నం తినాలన్నా నైట్ వండుకోవాలన్నా వచ్చిన గెస్ట్ ఏమంటారు చూడనీకి వచ్చిన వాళ్ళు ఇలా ఉంటుంది. ఇది హాస్పిటల్ లోపల చూరా గార్డెన్లా తింటున్నా. మా భార్య ఈ ఒక అమ్మ పరిచయం అయింది. ఎక్కడ పోయినా నాకు ఇలాంటి వాళ్ళు దొరుకుతారు. చాలా మంచిది. ఆమె కూడా మాలాగానే ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కానీ చలి మాత్రం మామూలుగా లేదు. కరెక్ట్ 10 అవుతుంది టైం. 9-10 అవుతుంది. 10 ఇంత చల్లిలా గార్డెన్లో తినాల్సి వస్తుంది. కానీ నిన్న ఇక్కడ అన్న తమ్ముడు ఇక్కడనే గడిపిరు డే మొత్తం అమ్మ కోసం. ఈరోజు నేను గడపాలి, కానీ ఆటో తెచ్చుకున్నా కదా, ఆటోలు ఉంటుండొచ్చు. చూస్తారు కదా మా బాధ. మా భార్య పాపం ఇలాగే కూర్చొని కురుకుతా ఉన్నది. మళ్ళీ అమ్మ లేస్తే లేవడం, ఆమెకు సర్ది చెప్పడం. కానీ నేను ఆటోలో పండుకుంటా అనుకున్నాను, కానీ అందులో ఫుల్ దోమలు, పండుకోలేకపోయినా. ఎందుకంటే చాలా చలి వచ్చేసింది. ఇక నేను కూడా మా భార్యతో పాటు వచ్చి లోపల వీడియోలు చేసుకుంటూ ఆమెకు సోపుతుంటూ ఉన్నాను. ఇప్పుడు ఏదో నా బాధ అనేది 1 గంటకు చెప్పుకుంటున్నాను. చూడండి, 1 అయిపోతుంది, 2గా వస్తుంది. అయినా నిద్ర కాకుండా రోడ్డు మీద వాకింగ్ చేస్తున్నామంటే ఇలాంటి పరిస్థితి ఏ కోడళ్ళకు, కొడుకులకు, మన్మలకు కూడా రాకూడదు. ఒక తల్లి కోసం పడే బాధ. ఆమెన మంచిగా అవుతుందని నమ్మకం కూడా లేదు. డాక్టర్ అలాగే చెప్తుర్రు. టాబ్లెట్లన్నీ వేసుకొని చేసి పెట్టుకుంది. ఇప్పుడు మా పరిస్థితి కూడా ఇంత దారుణంగా ఉంది. కోడళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోతారు. చేసే సేవ బిడ్డలాగానే చేస్తారు. కొడుకులను కూడా చేస్తున్నాం. మా చిన్నోడు అయితే ఇంకా ఎక్కువ చేసిండు. కానీ నిద్ర అన్నకు, నిన్న తమ్మునికి లేదు, ఈరోజు నాకు లేదు. ఒక అమ్మ నాన్న కోసం నాయన ఎలాగో వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమ్మని కాపాడుకోవాలని కోసం మా బాధ. కానీ ఆమె చేసుకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల మేమేం చేయలేకపోతున్నాం. బాధపడడం తప్ప ఇంతకంటే ఇంకెక్కువనా. హలో ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము హైదరాబాద్ వెళ్తున్నాము. ఇగో మొత్తం 2 రోజులు నిద్రలేక ఇలా అయిపోయినాము. నా కళ్ళు చూడండి ఎర్రగా అయిపోయినాయి. మా భార్యను చూస్తారు కదా, అలసిపోయి మొత్తం పండుకుంది. అత్తకు సేవ చేసి ఇలాంటి అదృష్టం మరి ఎవరికి దొరకదేమో, మా అమ్మకు దొరికింది. అలాంటి కోడళ్ళు కొడుకులం కలిగినాం. ఇప్పుడు 3ఓడు వెళ్ళిండు, వానికి కూడా ఈ పరిస్థితి తప్పది. చాలా నరకం అనుభవించాలి. కానీ ఎక్కువ మేము స్కానింగ్ అవన్నీ తీపించినాం కాబట్టి రిస్క్ పడ్డాం. ఆయనకు అంత ఇబ్బంది ఏం లేకపోవచ్చు, కానీ తెలంగాణ మెలిగి ఉండాలి. ఆమెకు సేవనే చేయాలి, జరపాలి, నడవది. చాలా కష్టమే. ఇక అమ్మ హెల్త్ విషయం వచ్చేసి బాగవద్దు అన్నారు. ఈ మెడిసిన్కు ట్రీట్మెంట్ ఇక్కడ లేదు అని 2 డేస్ ఏం చేశారు, టాబ్లెట్స్, ఇంజక్షన్, గ్లూకోజ్లు ఎక్కినాయి. గాంధీకి రాసిస్తాము, అక్కడ టెస్ట్లు చేస్తారు ఈ టాబ్లెట్లకు అని చెప్పారు. ఇక మేము 2 డేస్ టైం ఇవ్వమన్నాము. ఎందుకంటే స్కానింగ్ రిపోర్ట్స్ అవన్నీ వచ్చేసరికి అదే టైం అవుతుందంట. 2 డేస్లో మేము వెళ్ళిపోయి ఆలోచించుకొని మరి గాంధీలు జాయిన్ చేస్తామా, ఇంటికి తీసుకెళ్తామా. అక్కడ ఎందుకంటే మీరు ఎక్కడ తీసుకెళ్ళినా నమ్మకం తక్కువ, గ్యారంటీ లేదని చెప్తున్నారు. అందుకే ఆలోచించుకుంటామని చెప్పినాం. ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఇక ఇంటికి వెళ్ళగానే పండుకోవడం తప్ప ఇంకేం లేదు. చాలా అలసిపోయినాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.